రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు. నువ్వు గెలిస్తే ఏమైతావో చెప్పు. ప్రజలకు చెప్పాల్సింది ఒకటే, కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీకి వస్తే మోర్లేసినట్టే. ఈ ఎన్నికలలో పోటీ నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, ఆనాడు 2004, 2009లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మళ్ళీ గెలిస్తే కాళేశ్వరంకు జాతీయ హోదా ఇస్తాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం, ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతాం, ఎయిమ్స్ ఇస్తాం, ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తాం, తెలంగాణకు అవసరమైన వేల కోట్ల రూపాయల నిధులు మేం చేస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు. రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా తెలంగాణ మీద దృష్టి పెడతాడు, తెలంగాణను అభివృద్ధి చేస్తాడు. ఢిల్లీ గద్దె మీద ఎవరు ప్రధానమంత్రి కావాలనో రేపటి రోజున కేసీఆర్ గారి నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంటే నిర్ణయించబోతా ఉన్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా మంది మిత్రులు తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయాల్లో కాంగ్రెస్ మిత్రులు. ఈ పోటీ నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి మధ్యనే జరుగుతున్నది, ఇందులో కేసీఆర్ పాత్ర ఏం లేదని కొంతమంది పిచ్చి ప్రేలాపనలు వెళ్తా ఉన్నారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, మీ నాయకుడు రాహుల్ గాంధీ కానీ బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ కానీ వీళ్ళిద్దరూ దొందే అనే విషయం ప్రజలకు తెలిసిపోయింది, దేశ ప్రజలకు. ఒక ఆయన రఫాయల్ అంటాడు, ఇంకొక ఆయన బోఫోర్స్ అంటాడు. ఒకరినొకరు చూపెట్టుకున్నాడు, ఎద్దేవా చేసుకున్నాడు తప్ప దేశంలో సామాన్యుడి బతికేమన్నా మారిందా అంటే మారిందేమీ లేదు మీ పరిపాలనలో అనే విషయం ఈరోజు దేశంలోని ప్రతి ఒక్కరికి అర్థమైంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.